మే నెల మొదలు కాగానే సామాన్య ప్రజలకు మరియు చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ఒక పెద్ద కష్టం వచ్చి పడింది. రోజు రోజుకు పెరుగుతున్న ధరలతో అల్లాడిపోతున్న జనాలకు గ్యాస్ సిలిండర్ల రూపంలో మరో భారీ షాక్ తగిలింది. బయట హోటల్స్ మరియు దుకాణాల్లో వాడుకునే పెద్ద గ్యాస్ సిలిండర్ల రేట్లను ప్రభుత్వం ఒకేసారి ఏకంగా రూ. 993 వరకు భారీగా పెంచుతూ ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఇది నిజంగా చాలా పెద్ద పెంపు అని చెప్పాలి. దీనివల్ల చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ నుంచి సామాన్యుల వరకు అందరి జేబుల మీద చాలా తీవ్రమైన భారం పడబోతుంది. అసలే ఎండాకాలం, దానికి తోడు ఇలాంటి ధరల పెంపు వల్ల ప్రజలు ఆర్థికంగా చాలా తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. ఈ గ్యాస్ రేట్ల దెబ్బతో హోటల్స్, పెద్ద రెస్టారెంట్లు, హైవే పక్కన ఉండే దాబాలు మరియు రోడ్డు పక్కన బండ్ల మీద ఫుడ్ అమ్మే చిన్న వ్యాపారుల పరిస్థితి చాలా దయనీయంగా మారబోతుంది. ఉదయం పూట టిఫిన్ బండ్లు నడుపుకునే వాళ్లకు, సాయంత్రం పూట ఫాస్ట్ ఫుడ్ అమ్ముకునే వాళ్ళకు ఇది నిజంగా పెద్ద సమస్య. వాళ్ళకి ముందే కూరగాయలు, నూనె, పప్పులు లాంటి సరుకుల ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు గ్యాస్ రేట్లు కూడా ఇంతలా పెరిగిపోవడంతో వాళ్ళు కూడా వాళ్ళ వంటకాల రేట్లను పెంచక తప్పని పరిస్థితి వస్తుంది. అంటే మనం సరదాగా కుటుంబంతో కలిసి వారాంతంలో బయటకు వెళ్ళి ఏదైనా తిందామనుకుంటే ఇక మీదట అది చాలా ఖర్చుతో కూడుకున్న పని అవుతుంది. ఒక మామూలు టీ తాగాలన్నా లేదా ఒక ప్లేట్ ఇడ్లీ తినాలన్నా రేట్లు పెరిగిపోయి సామాన్యులు బయట తినాలంటే 1-2 సార్లు ఆలోచించుకునే పరిస్థితి వస్తుంది. దీనివల్ల వ్యాపారస్తులకు వచ్చే కస్టమర్లు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో ఈ కొత్త గ్యాస్ రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. మన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 19 కిలోల పెద్ద గ్యాస్ సిలిండర్ రేటు ఇప్పుడు ఏకంగా రూ. 3,071.50 చేరింది. ఇంతకుముందు ఈ రేటు కేవలం రూ. 2,078.50 మాత్రమే ఉండేది. అంటే ఎంతలా పెరిగిందో మీరు సులభంగా అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా మన దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో చూసుకుంటే ఈ సిలిండర్ ధర రూ. 3,024 పెరిగింది. కోల్కతా నగరంలో అయితే ఈ రేట్ ఏకంగా రూ. 3,200 చేరుకుంది. ఇవే కాకుండా లక్నో, పాట్నా, జైపూర్ మరియు చెన్నై లాంటి ఇతర పెద్ద నగరాల్లో కూడా రేట్లు ఇదే విధంగా విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా, లక్నో, గోరఖ్పూర్ లాంటి నగరాల్లో వ్యాపార సిలిండర్ మీద దాదాపు రూ. 993 అదనపు భారం పడింది. చిన్న చిన్న వ్యాపారులకు ఇది డైరెక్ట్గా వాళ్ళ లాభాల మీద కొట్టినట్టే పెద్ద దెబ్బ లాంటిదని అనుకోవచ్చు. ఈ నష్టాన్ని కవర్ చేసుకోవడానికి వాళ్ళ భారాన్ని కస్టమర్ల మీదనే వేయాల్సి వస్తుంది. అయితే ఇంత ఆందోళనలో కూడా సామాన్య గృహిణులకు ఒక మంచి శుభవార్త, అలాగే చాలా పెద్ద ఊరట కూడా ఉంది. అదేంటంటే మనం ఇళ్లలో వంట కోసం వాడుకునే గ్యాస్ సిలిండర్ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. పాత రేట్లే కొనసాగుతున్నాయి. ఉదాహరణకు ఢిల్లీలో 14 కిలోల ఇంటి గ్యాస్ సిలిండర్ రేటు ఇంకా రూ. 913 దగ్గరే ఉంది. దీనివల్ల నెలవారీ ఇంటి ఖర్చులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సామాన్య కుటుంబాలకు ఇది నిజంగా కాస్త ప్రశాంతతను ఇచ్చే అంశమనే మనం చెప్పాలి. దీంతోపాటు గ్యాస్ డెలివరీ విధానంలో కూడా ఒక కొత్త రూల్ తీసుకొచ్చారు. మే 1వ తారీఖు నుంచి గ్యాస్ డెలివరీ చేసేటప్పుడు ఖచ్చితంగా మీ మొబైల్ ఫోన్కు వచ్చే ఒక రహస్య నెంబర్ చెప్పాల్సి ఉంటుంది. దీనినే 1 టైం పాస్వర్డ్ అని కూడా అంటారు. మీరు సిలిండర్ బుక్ చేసినప్పుడు మీ ఫోన్ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది. డెలివరీ చేసే వ్యక్తి మీ ఇంటికి గ్యాస్ తెచ్చినప్పుడు ఆ నెంబర్ చెబితేనే మీకు సిలిండర్ ఇస్తారు. గతంలో ఇళ్ల కోసం ఇచ్చే గ్యాస్ను బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడం, బయట హోటల్స్కు ఎక్కువ రేటుకు అమ్ముకోవడం లాంటి మోసాలు చాలా జరిగేవి. ఇలా ఫోన్ నెంబర్ చెప్పే సిస్టమ్ తీసుకురావడం వల్ల ఆ తప్పుడు డెలివరీలు జరగడం లాంటి మోసాలకు పూర్తిగా అరికట్టవచ్చు. సరైన వాళ్ళకి గ్యాస్ అందుతుంది. ఇక మరోవైపు మన రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఇతర సమస్యల గురించి మాట్లాడుకుంటే వినీత్ లాంటి వాళ్ళు రోడ్ల పరిస్థితి చూసి చాలా బాధపడుతున్నారు. రోజు తన ఆఫీస్కి వెళ్ళే దారిలో పెద్ద పెద్ద గుంతలు ఉండటం వల్ల ద్విచక్ర వాహనం పాడైపోయి రోజుకు 500 నుంచి 1000 రూపాయల వరకు ఊరికే రిపేర్ ఖర్చు వస్తుందని చెప్పి అతను తన స్నేహితుడు వాపోయాడు. ఇలా గుంతల రోడ్ల మీద ప్రయాణించడం వల్ల వాహనాలు పాడవడమే కాకుండా నడుం నొప్పి లాంటి ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఇలాంటి సమస్యలు మన చుట్టూ చాలా జరుగుతూ ఉంటాయి, కానీ అవి పెద్ద వార్తల్లోకి ఎక్కువ. టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా ఇలాంటి చిన్న చిన్న సమస్యలను పెద్దగా పట్టించుకోరు. కానీ ఇక మీదట అలా జరగదు. దానికి ఒక అద్భుతమైన పరిష్కారం అందుబాటులోకి వచ్చింది. ఇలాంటి సామాన్యుల సమస్యలను అందరికీ తెలియజేయడానికి పిన్ న్యూస్ అనే ఒక కొత్త మొబైల్ యాప్ వచ్చేసింది. మీ చుట్టుపక్కల ఏదైనా సమస్య ఉన్నా, ఇలాంటి రోడ్లు గుంతలు ఉన్నా లేదా చెత్త సమస్య ఉన్నా మీరు ఎవరికో చెప్పాల్సిన అవసరం లేదు. వెంటనే మీ మొబైల్తో ఒక వీడియో తీసి ఆ యాప్లో అప్లోడ్ చేస్తే చాలు. మీ వాయిస్, మీ సమస్య అందరికీ చాలా సులభంగా చేరుతుంది. సామాన్య ప్రజలే విలేకరుగా మారి తమ సమస్యలను తామే బయటికి ప్రపంచానికి తెలియజేసే అవకాశం ఈ యాప్ కల్పిస్తుంది. దీనివల్ల అధికారులు కూడా వీడియో చూసి వెంటనే స్పందించే అవకాశం ఉంటుంది.
కాబట్టి మీ ఫోన్లో ముందే ఆ పిన్ న్యూస్ యాప్ని ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి. మీకు ఎప్పుడైనా ఏదైనా సమస్య కనిపిస్తే వెంటనే వీడియో తీసి అందులో అందరితో పంచుకోండి అని వినీత్ స్నేహితుడు అతనికి చాలామంది సలహా ఇచ్చారు. అందరూ ఇలా తమ బాధ్యతగా వీడియోలు పెడితే మన చుట్టూ ఉన్న సమస్యలు చాలా వరకు త్వరగా పరిష్కారం అవుతాయి.